చాలా రోజులు చూస్తున్నాను, చూసి చూడండి వెళ్ళిపోతున్నావు. అవాయిడ్ చేస్తున్నావా? బిల్డప్పా? నీ బిహేవియర్ నచ్చక. వాట్స్ రాంగ్ విత్ యూ? డొంక తిరగొద్దు, సూటిగా మాట్లాడు. జస్ట్ లీవ్ ఇట్, ఎనఫ్. అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఐ లవ్ యూ అంటూ అమ్మాయిల చుట్టూ తిరిగే వాళ్ళతో ఏం మాట్లాడమంటావు? హలో కూల్, తను నాలో కాదు, నారాయణ గారి లవ్. వాడు బాధపడుతుంటే చూడలేక తనకి హెల్ప్ చేశాను అంతే. యునో కావ్య, అందరి గుండె లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటే నా గుండె కావ్య 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 అని కొట్టుకుంటుంటే నువ్వేంటో నన్ను అనుభవిస్తావు. టచ్ చేసావ్రా? నేనా? ఎప్పుడు టచ్ అయినిచ్చా? ఏంటి? ఏం లేదు. అబ్బా, ఇతను మళ్ళీ వచ్చాడే. డోంట్ వరీ కీర్తి, వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవద్దు. నాకు వదిలే, నువ్వు పద. వెళ్ళు, ఇదే రైట్ టైం. చెప్పేది నేను ఇప్పుడు టెన్షన్ పడుకున్నా, మనసులో అని చెప్పి వెళ్ళు. వెళ్ళి కీర్తి నీ విషయం చెప్పు. ఏంటి వెళ్ళకపోతే ఇంకోటి చెప్పేస్తాడు. అసలే హైదరాబాద్ లో అడుక్కోకుండా ఉన్నాడు రా బాబు. వెళ్ళు వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? మీతో కాదండి, మీ ఫ్రెండ్తో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? పర్లేదు, నాకు చెప్పు. అది 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 కీర్తి, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఏంటి విషయం? నేను మీ ఫ్రెండ్ని లవ్ చేస్తున్నానండి. ఏరా, కామెడీ చేస్తున్నావా? లేదండి, నిజంగా లవ్ చేస్తున్నాను. పిచ్చా? చూస్తుంటే ఎర్ర బస్సులో వచ్చినట్టున్నా. నీకు యావరేజ్ ఫిగరే పడదు, కీర్తి లాంటి అమ్మాయి ఎలా పడుతుంది అనుకున్నావు? అందం లేదు, స్టైల్ లేదు, స్టేటస్ లేదు. అయినా నీలో ఏముందని లవ్ చేయాలి? అవన్నీ ఉంటే గానీ లవ్ చేయరా అండి? ఎందుకు చేయాలి? ఈ కాలం అమ్మాయిలకి చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఇంతటితో ఈ ఫైల్ డిలీట్ చేసి పని చూసుకో. చూస్తుంటే ఎర్ర బస్సులో వచ్చినట్టున్నా. నీకు యావరేజ్ ఫిగరే పడదు, కీర్తి లాంటి అమ్మాయి ఎలా పడుతుంది అనుకున్నావు? అందం లేదు, స్టైల్ లేదు, స్టేటస్ లేదు. అయినా నీలో ఏముందని లవ్ చేయాలి? ఇప్పుడు దాకా నన్ను ఎవ్వరేమనలేదు, కానీ మొదటిసారి ఒక అమ్మాయి తిట్టిందిరా. రే, తిట్టింది ఎవర్రా? నీ కీర్తి కాదు కదా, ఆ దీపికరా. టెన్షన్ పడక. దీని లోపల దోసి బాధను బయటికి పంపి అంతా మర్చిపోరా. నా మాట విను, తాగు. వద్దురా, నా మాట విను, వద్దు, తాగు. కమాన్ 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 నా రాజా, కమాన్ కమాన్. మొత్తం లోపల పోనే. లోపల పోతే మొత్తం బాధ బయటికి వచ్చేస్తుంది. బాధ బయటికి వచ్చేస్తే ఆ దీపిక తిట్టింది మొత్తం పోతే. అది నా రాజా, లేప, ఫుల్ పాట లేప. అదే కమాన్. ఎరా, తాగితే అన్ని మర్చిపోవచ్చున్నావు, ఇంకా గుర్తుకొస్తున్నాయి కదా. రైట్, ఇప్పుడు వీడేరా దీపిక. నీకు ఇష్టం వచ్చినాడు తిట్టు, వీలైతే కొట్టు, నేను చూసుకుంటా. గో హెడ్. అసలు తిట్టడానికి నువ్వెవరు? ప్రేమించేది నేను, ప్రేమించబడేది కీర్తి. మధ్యలో నువ్వెవడుతువే? అలానే నించో. అసలు నిన్ను కాదురా, సలహా ఇచ్చిన సారీ. అంటే నేను మోడల్ గా మారాలా? అసలు నన్ను తిట్టడానికి నువ్వెవడుతువే? రై, సరదాగా తాగి మర్చిపోదాం అనుకుంటే మళ్ళీ గుర్తు తెచ్చుకున్నావేంట్రా? రై, మా దగ్గర గొడవ చేయడం కాదురా, నీ లవ్వు ఆమె చెప్పు. నాకు తెలిసిండు ఆల్రెడీ తనకి ఎవరో ఉండి ఉంటారా. రై, ఇంకోసార్లు మాట్లాడేవో చంపేస్తాను. కీర్తి నాది. అడిగి ఎక్కువ డ్రాప్ చేయరా. పో. కీర్తి నాదిరా. నీదేరా, వెళ్ళి డ్రాప్ చేయరా. నారాయణ, రే నారాయణ రారా, నేను డ్రాప్ చేస్తారా? రే నేను డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు. వీడేంట్రా పాగలగన్లా తయారయ్యాడు. రేయ్ నారి బాబు, నువ్వు ఇప్పుడు ఒక విషయం అర్థం చేసుకోవాలి.
మనం తిందామని ఆర్డర్ ఇచ్చిన ఈ చచ్చిపోయిన చికెన్ ముక్కని దీన్నొండినోడు మన కళ్ళకి నచ్చాలని దీనికో సిల్వర్ పేపర్ చుట్టి అందమైన డిజైన్ ఉన్న ప్లేట్లో పెట్టి క్యారెట్లు కీరాలు రకరకాల డిజైన్లో కట్ చేసి మరీ మనకు ప్రెజెంటేషన్ ఇచ్చాడు. అలాంటప్పుడు ఈ జనరేషన్లో అమ్మాయిల్ని మనం ఇంప్రెస్ చేయాలంటే మా అన్న గెటప్ ఏ రేంజ్లో ఉండాలి? ఆలోచించు. నేను అదే ఫీల్ అయ్యి గెటప్ మార్చానన్నా. ఆహా, కంటిన్యూ. ప్రగతి, క్యారేజ్ రెడీయా? డ్యూటీకి టైం వస్తుంది, త్వరగా రెడీ చేయి. నానా, నాకు 10,000 కావాలి. 10,000? ఎందుకురా? ఏ లెక్కలు చెప్పాలా? అది కాదురా, నువ్వు రోజు రోజుకు మారిపోతున్నావు. అర్ధరాత్రి ఇంటికి వస్తున్నావు, వేళకి భోంచేయడం లేదు. ఇలా ఉంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది? నువ్వు క్లాస్ పిక్తావంటే డబ్బులు అడిగితే? క్లాస్ తీసుకోవడం కాదురా, నువ్వు అడిగిన డబ్బులు నేను ఇస్తాను. ఎందుకని చెప్పు. కారణం చెప్తే గానీ బాబా. అది కాదు నాన్న, ఎప్పుడు డబ్బు అడిగిన నువ్వు ఒకేసారి 10,000 రూపాయలు అడిగావు కదా నాన్న, అందుకే అడిగాను. కొంచెం ఉండు. ఇదిగోరా 10,000 రూపాయలు. అంత డబ్బు అడుగుతున్నాడేంటండి? నా ఎగ్జామ్స్ అయ్యేంత వరకు ఫ్రెండ్స్ తో హాస్టల్లో ఉంటాను. అదేంటి నాన్న? అది కాదురా, మరి నాకు ఎగ్జామ్ ప్రిపరేషన్స్ వల్ల రోజు లేట్ నైట్ ఇంటికి వస్తున్నాను. మీరు పొద్దునే లేచిన ప్రశ్నలు అడుగుతున్నారు, నాకు అది నచ్చట్లేదు. నేను అక్కడే ప్రిపేర్ అవుతాను. సరే బాబు, నీ ఇష్టం. అదేంటండి పరీక్షల టైంలో వాడిని అలా ఇష్టానికి వదిలేస్తారు? వాడి మధ్య పూర్తిగా మారిపోయాడు. రాత్రి తాగిసొచ్చాడు. తాగొచ్చాడా? మరి మందలించి దారిలో పెట్టాలి గాని ఇలా గాలికి వదిలేస్తే పూర్తిగా చెడిపోతాడు కదండి. కారణం అడిగితేనే మండిపడుతున్నాడు. వాడికి ఎట్లాగే చెప్పేది? ఇలా వదిలేస్తే పరీక్షల్లో ఫెయిల్ అయిపోతాడు కదండి. అవని, ఓడితేనే గెలుపు విలువ తెలుస్తుంది. రేయ్, నువ్వేంట్రా హాస్టల్లో, అది పొద్దు పొద్దున ఈ బ్యాగ్ తో? అదేరా, ఎగ్జామ్స్ అయ్యేంత వరకు ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను. ఎంత మాట అన్నావురా, నోట్లో మిల్క్ పోసావురా బాబు. మంచి పని చేసావు. నేను చూసైనా మాకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ పడుతుంది. కూర్చో. రైట్, ఈ హాస్టల్ మొత్తం నిద్ర, హ్యాపీగా చదువుకో. కొంచెం ఎక్స్ట్రా అయిందిరా. ఏంట్రా ఎక్స్ట్రాలు? అరే, మార్చి పోతే సెప్టెంబర్, రెగ్యులర్ పోతే సప్లిమెంటరీ అంటూ మగ్గుతున్నటువంటి మీ జీవితాల్లో వెలుగు నింపడానికి ఆ దేవతల సాక్షిగా ఆశాజ్యోతిలాగా వచ్చిన అన్నరా నారిగాడు. మా జీవితంలో కాదురా, నీ జీవితంలో. నాకు తెలుసు బే, కంట్రీ ఫ్లవర్. ఆడొచ్చింది మన కోసం రా, చదువుకోని అంట్రా. రై, నీకు ఏ బెడ్ కావాలంటే ఆ బెడ్ సెలెక్ట్ చేసుకోరా, హ్యాపీగా చదువుకోరా. నువ్వు నా ఫ్రెండ్విరా, నా ఫ్రెండ్వి. చెరి, నాకు నీది ఒక మంచి డ్రెస్ కావాలరా. ఏంట్రా ఇదంతా అమ్మాయి కోసమేనా? ఎప్పుడు హెల్ప్ తీసుకొని నువ్వు? అమ్మాయిలు అట్రాక్ట్ అవ్వాలంటే మంచి డ్రెస్ ఉండాలంటరా, అందుకే. అద్దిరా, ఇప్పుడు లైన్ లోకి వచ్చావు. ఇక నా ర్యాంక్. అరే నారి, ఈ విషయంలో చెర్రీ అన్ని గురువుని చేసుకో. నీ హెయిర్ స్టైలు, నీ డ్రెస్సింగ్ స్టైలు, నీ లైఫ్ స్టైల్ మొత్తం మార్చేస్తాడు. ఏమంటారా చెర్రీ? మబ్బులో ఉన్న నిన్ను మైకేల్ జాక్సన్ నేను మారుస్తాను రా. ఐ విల్ హ్యాండిల్ ది మ్యాటర్. అమ్మాయిలు ఇంత వీక్ అనుకోలేదు, హంగులకు రంగులకు అంత విలువిస్తారు అనుకోలేదు. వాళ్ళు కోరుకునేది ఇదే అయితే అలా మారడానికి నాకు ఒక్క రోజు కూడా పట్టలేదు. వీడేంటి ఇలా మారిపోయి వచ్చాడు? అసలు నువ్వేం చెప్పావే? నేనేం చెప్పాను? నీలాంటి అవతారానికి ఎవరు పడరని తిట్టాను, అంతే. దానికే వీడు ఇలా అవతార్ హీరోలా తయారై వస్తాడని నాకేం తెలుసు? చూడు, నీ వల్ల అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? నా పేరు నారాయణ అండి. భారత్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఈ మధ్య క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ కూడా వచ్చింది. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నా? యాక్చువల్గా నేను మిమ్మల్ని కొన్ని రోజుల నుంచి ఫాలో అవుతున్నానండి. ఎందుకో చూడంగానే నచ్చేశారు. ముందు అట్రాక్షన్ అనుకున్నాను, రోజు చూడాలనిపిస్తే ఎఫెక్షన్ అనుకున్నాను. కానీ ఈ మధ్య అది లవ్ అని కన్ఫర్మ్ చేసుకున్నాను. అందుకే మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను.
అనుకునేవేవీ జరగవు. అదేంటండి? నాకు మ్యారేజ్ అయింది. ఇక నుండి నీ టైమే కాదు, నా టైం కూడా వేస్ట్ చేయకు. చదువుకున్నాడు కదా, అర్థం చేసుకుంటావనే చెప్తున్నాను. నువ్వు ప్రేమించిన పెళ్ళేనమ్మాయినారా అంటే ఏంట్రా? ఇప్పుడు అమ్మాయి మొగుడు సైడ్ చేసి అమ్మాయి నీకు సెట్ కనపడుతున్నాను రా అన్న. నీ సొల్లు లవ్ స్టోరీ నేనేదో నీకు హెల్ప్ చేద్దామని ఇన్ని బీర్లు తాగితే తాగింది దిగిపోయింది అన్న. నేను చెప్పేది వినన్నా. ఏంటి? ఆ అమ్మాయి నాకు అబద్ధం చెప్పిందన్నా. ఏమా బాగున్నావా? బాగున్నానండి. ఏమిటి ఈ సంబంధం కూడా వద్దన్నమాట? అబ్బాయి లక్షణంగా 1,00,000 సంపాదిస్తున్నాడు, ఇది కూడా వద్దన్నమాట. సరేనే ఇష్టం. ఏమిటో ఈ కాల పిల్లలు. తాగండి అయ్యా. ఒరే నారాయణ, నీ కథని ఇన్ని రసవత్తరమైన మలుపులతో చెప్పొద్దురా. నా గుండె తట్టుకోలేదురా. మామూలుగా చెప్పురా ప్లీజ్. బాబు బియర్ చెప్పురా. అరే నారాయణ, కీర్తిరా. ఈ ఎక్స్ట్రా క్యారెక్టర్ ఎవర్రా? చూస్తే స్మార్ట్ గానే ఉన్నాడు. 1 వీక్ లో ఇంటర్వ్యూకి ఏర్పాటు చేస్తాను, బాగా ప్రిపేర్ అయి ఉండండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.